వైఖరులు వస్తువుల పట్ల, మనుషుల పట్ల, సిద్ధాంతాల పట్ల వ్యక్తికి ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలే వైఖరులు. ఇవి ప్రత్యేకమైన వస్తువు లేదా లేదా వస్ ప్రత్యేకమైన వస్తువు లేదా వస్తువులకు ప్రతిస్పందించడానికి సంసిద్ధపరిచే నిర్ణయాక ఆర్జిత ధోరణి. ఒక అంశం పట్ల నిశ్చిత అభిప్రాయంతో కూడిన ప్రతిస్పందన వైఖరి అంటారన్నమాట. డెఫినేషన్ చూద్దాం. ఒక జాతి లేదా ఆచారం, సంస్థ లేదా అనుకూలంగానూ ప్రతికూలంగానూ స్పందించే ధోరణి వైఖరి అంటారు. అనస్తాసి అనగానే జాతి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రపంచంలోని ఒక వస్తువుని, చిహ్నాన్ని, అంశాన్ని అనుకూలంగానో లేదా ప్రతికూల రీతిలో మూల్యాంకనం చేసే వ్యక్తి మానసిక ధోరణినే వైఖరి అంటారు. పైన కూడా అనుకూలంగానూ ప్రతికూలంగానూ వచ్చింది, ఇక్కడ కూడా అనుకూలంగానూ ప్రతికూలంగా వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం మూల్యాంకనం చేసి అని గుర్తుపెట్టండి. మూల్యాంకనం చేసి మార్కులు కట్ చేసేసరి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఖర్చు అనమాట. ఖర్చు. నెక్స్ట్, వ్యక్తుల విషయాల, వస్తువుల గురించి ఒక ప్రత్యేక పద్ధతిలో ఆలోచించి ప్రత్యక్షం చేసుకుని ప్రవర్తించే విధానమే వైఖరి. సుజి అనే అమ్మాయి ప్రత్యక్ష పద్ధతిలో ఆలోచించి ప్రత్యక్షం చేసుకుంటుందని గుర్తుపెట్టుకోండి. సుజి అనే అమ్మాయి ప్రత్యక్ష పద్ధతిలో ఇదనమాట. అంటే వస్తువులు కానీ వ్యక్తులు కానీ. నెక్స్ట్, వైఖరి అనేది ఒక వస్తువు లేదా ఒక వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత. అంటే వృత్తి ఏంటి? కార్న్ హాసన్ అంటే కారు నడపడం అతను వృత్తి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రవృత్తి ఉంది కదా. వైఖరి అనేది ఒక వ్యక్తి వృత్తి అనగానే మనకి కార్న్ హాసన్ గుర్తు రావాలి. ఒకానొక పరిస్థితి పట్ల వ్యక్తి ప్రతిస్పందించడానికి ఉండే సంసిద్ధత వైఖరి. ఎవరు? ప్రేమన్ అంటే పరిస్థితి పట్ల, పరిస్థితి పట్ల, ఒకానొక పరిస్థితి పట్ల అనగానే మనకి ప్రేమను గుర్తుకు రావాలి. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందే సంసిద్ధతే వైఖరి చెప్పింది మోహరన్ అనమాట. మోహరన్ ఏం చెప్పాడు? సాంఘిక విషయాలకు మోహరణ గుర్తుపెట్టేసుకోండి. సాంఘిక విషయాలకు మోహరణ అని. ఇది దీనికి ఒకరితో కూడలేదు. ప్రవర్తన ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా స్థితియే వైఖరి. ప్రవర్తనకు ఒక నిర్దిష్టమైన దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధత ఉన్నదే స్థితియే వైఖరి చెప్పింది ట్రావర్స్ అంటే ట్రాక్టర్ అని గుర్తుపెట్టుకోండి. ట్రాక్టర్తో మనం ఒక నిర్దిష్టమైన దిశకు చేరుకుంటామని గుర్తుపెట్టుకోండి. నిర్దిష్టమైన ట్రావర్స్. ఒక విషయం పట్ల ప్రత్యేక భావనను కలిగి ఉండడం. భావన అనగానే సన్కి భావన అనే మరతల నుంచి గుర్తుపెట్టుకోండి. భావన.